ఇది అప్పుల కుప్పగా మారిపోయింది అని, ఇంకా దీన్ని ఏమాత్రం కూడా బాగు చేయలేమని ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి అప్పట్లో శ్రీలంకలో ఒక సంక్షోభం ఉండేది, మరో శ్రీలంకగా ఈ రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఏపీ కూడా శ్రీలంకలాగా దివాలా తీసినట్లు ప్రకటిస్తారా అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అనేకమైన మాటలతో, అంటే ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను ఒక భ్రమలోకాన్ని, ఒక మాయాలోకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు చూపిస్తూ అప్పుల గురించి మాట్లాడారు. ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. వాళ్ళు మాయమైపోయారు, వీళ్ళు మాయమైపోయారు, శాంతి భద్రతలు లేవు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని చాలా చాలా విన్నాం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ 12 లక్షల కోట్లు ఉన్నాయండి అప్పులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్ల పైన అప్పులు చేశాయని చెప్పాడు. ఒకసారి 12 లక్షలు అనే మాట బాగలేదు అనుకుని 12,8 అని చెప్పాడు. ఇంకొకసారి చిచి రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది కదా అనుకొని 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పాడు. ఈ రాష్ట్రానికి అప్పే పుట్టదు, అన్ని నియమాల్ని ఉల్లంఘించి అప్పులు తెచ్చుకున్నారు. అట్లా ఒక ఆయన వచ్చాడు, బహుశా వీళ్ళే పిలిపించుంటారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో. ఆనాడు ఒక ప్రముఖ పత్రిక, అది కూడా ఈనాడు అనుకుంటారు, దాంట్లో ఆయన మహేంద్ర దేవ్ అనే ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన పెద్ద ఆర్థిక నిపుణుడు, ఈ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం నుంచి కాపాడినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తానని ఆయనకు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. అసలు వినడానికి భయం వేసేది సామాన్య ప్రజానీకానికి. ఎన్నికల ప్రచారంలో ఈనాడు డిప్యూటీ సీఎం గారు ఎన్ని మాటలు మాట్లాడారంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ధైర్యంగా ఎట్లా మాట్లాడతారబ్బా, సమాచారం లేకుండా వీళ్ళని భయం వేస్తుంది. వారేం మాట్లాడతారంటే 17వ తారీఖు 5వ నెల 2022లో శ్రీలంక పరిస్థితికి, అంటే శ్రీలంక ఆర్థిక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జస్ట్ కూతవేడు దూరంలో మాత్రమే ఉంది. అరిస్తే వినిపిస్తుంది, అప్పు అంటే వినిపిస్తుంది. మనకి వినిపిస్తూ ఉంది ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పుల కేకలు. అంతేకాదు ఆయన ఇంకా ముందుకెళ్ళి ఒక కార్టూన్ కూడా, బహుశా అతని ట్విట్టర్ హ్యాండిల్ అనుకుంటా, ఇది అప్పులతో ఆంధ్ర పేరును మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగానేమో అని ఆంధ్ర ప్రజానీకం అంతా అనుకున్నారు. ఆఖరి నమ్మే ప్రయత్నం చేశారు, నమ్మారు కూడా. కానీ ఆ రోజున ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ప్రతిపక్ష హోదాలో కూడా స్పష్టంగా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, మీరు ఎన్నికల కోసం అన్ని నీతి నియమాల్ని కూడా పక్కకు పెట్టి తుంగలో దొక్కి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలారా గమనించమని చెప్పాడు. చివరికి గవర్నర్ స్పీచ్లో కూడా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన రోజున కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నర్ చేత ఆ రోజు చెప్పించిన మాట ఏందయ్యా అంటే 10 లక్షల కోట్ల పైగా అప్పుల్లో తడిసి ముద్దవుతూ ఉంది. దీన్ని లేపడం ఎట్లో చేత కావడంలే, అప్పులు డబుల్ అయిపోయినాయని చెప్పిన పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోజున గౌరవ వైసీపీ శాసనసభ్యులు ఒక ప్రశ్న వేశారు అసెంబ్లీలో. ఆ ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత అని అడిగారు. శివప్రసాద్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు, విశ్వేశ్వరరాజు గారు ఒక ప్రశ్న, స్టార్డ్ క్వశ్చన్ ఇది.
అయ్యా ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పండి ఒకసారి, ఎందుకంటే భయం వేస్తుంది మాకు, నిజం చెప్పండి అని. దాంట్లో అత్యంత స్పష్టంగా, ఎందుకంటే ఆ అబద్ధాలు చెప్పడం సాధ్యం కాదు, నోటి మాట చేత గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించవచ్చు, కానీ సమాధానం వచ్చింది ఈ రోజున. చూస్తేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన ఆలోచన నేను చూసి భయపడతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక లీక్ ఇస్తే, ఆ లీక్లో కూడా ఆఖరికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 10/7/24 రాష్ట్రం మొత్తం అప్పులు 14 లక్షల కోట్ల ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని బయటకు వచ్చారు ఆఖరి. అట్లాగే అంతకుముందు పిఏసిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్న ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే శ్రీలంక కంటే 4 రెట్ల అప్పుల ఏపీ అని. ఎందుకు వీళ్ళందరికీ పక్క రాష్ట్రాలపై పక్క దేశాలపైన ప్రేమ ఎక్కువైంది. ఈ ఒక ఆయన ఏమో శ్రీలంక అంటాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో జర్మనీ గురించి తలుచుకుంటూ ఉంటారు. అసలు తలుచుకోవాల్సింది ఈ రాష్ట్రం గురించి. మరి ఇన్ని అప్పులు చెప్తే మీరు చెప్పిన లెక్క ఏంటి ఈ రోజున మాకు? ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో సమాధానం ఇస్తూ మార్చి 24 వరకు ప్రభుత్వ అప్పులు 4,91,734 రూపాయలు, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు 1,54,797 కోట్లు, అంటే 6,46,531 ఉన్నాయని అఫిషియల్గా చెప్పారు. అఫిషియల్గానే సమాధానం కూడా ఇచ్చారు. ఇందులో ఎక్కడేవో సంతకం, దీనిపైన డ్యూ సంతకాలు ఉన్నాయి. ఫినాన్స్ డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆయన సంతకం పెట్టి ఇచ్చిన పేపర్లు ఇవి. అంటే ఈరోజు ఇంతవరకు చెప్పిన అబద్ధాలు కాదా? ఏ మొహం పెట్టుకొని రేపొద్దున ప్రజల దగ్గరికి వస్తారు మీరు? ఇంకా ఈ అప్పుల్ని కప్పుచ్చుకోవడానికి ఎన్ని దుర్మార్గమైన సత్యదూరమైన మాటలు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు మీరు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 12 లక్షల కోట్లు, ఎక్కడ చివరికి బీజేపీ యొక్క ప్రెసిడెంట్గానే పురంధేశ్వరి గారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నారు మీరు అని చెప్పేసి మీరు మాట్లాడారే. ఆనాటి కేంద్ర మంత్రి ఒక సమాధానం ఇస్తే, అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే, ఆనాటి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పురంధేశ్వరి ఈనాడు కూడా ఆమె ఉంది. ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి వాళ్ళ మరిది గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున పోయి మీరు లెక్కలు తప్పు 12 లక్షల కోట్లు ఉన్నాయి అని చెప్పి ప్రకటించిన సంగతికి గుర్తు తెచ్చుకుంటే, మీరు ఎంత ప్రణాళికగా, ఎంత వ్యవస్థీకృతంగా ప్రజల్ని మోసం చేయడం కోసం, లేకుంటే ఒక అబద్ధాన్ని, ఒక సత్యదూరమైన అంశాన్ని ఆనాటి ప్రభుత్వం పైన రుద్దేందుకోసం, అంటగట్టేందుకోసం మీరు ప్రయత్నం చేసిన అర్థమవుతుంది. ఇదొక ఆర్థిక అంశాలతో కూడిన ఒక చెడ్డ సాంప్రదాయాన్ని మీరు చెప్పినట్లు కాదా? దీన్ని ఎందుకు అనకూడదు మీ రోజున మేము? ఇదొక వ్యవస్థీకృత నేరమని. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ మాట ఊరికే మాట్లాడడం లేదు, మీరు ఆర్గనైజ్డ్గా ప్రచారం చేశారు ఈ రాష్ట్రం గురించి. ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, విధ్వంసం జరిగిపోయింది, బతకడానికే లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మనుషులే మాయమైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక మిగతా అన్ని కూడా అనేకంగా దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని కాపాడాలంటే మేము తప్ప ఇంకెవరు లేరు. ఒక్కటిగా ఉండి ఒక్కొక్క పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకోలేం. మేము గుంపుగా వస్తూ ఉన్నాం, మాతో రండి అని మీరు ప్రజలు మోసగించే ప్రయత్నం చేశారు. సఫలమైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. మీ వ్యవస్థీకృతమైన ఆలోచన చెప్తా వినండి ఒకసారి.